హాయ్ అందరికీ నమస్తే నా పేరు సంజన Hi, na పేరు సాహితి. తిను మా మమ్మీ And today is Monday. So welcome back to our channel everyone and ఈ రోజు నేను మర్చిపోయాను సాహితి And if you're new, So welcome back to our channel everyone and if you're new to our channel please make sure to like and subscribe and మీ family and friends తో కూడా షేర్ చేసుకోండి also మీరు కనుక మా daily updates and మా fun reels చూడదలుచుకుంటే make sure to check out our Instagram. మా Instagram ID కింద description box లో and screen పైన ఉంటుంది. ఈరోజు ఏం చేస్తున్నామా ఎక్కడైనా వర్షం పడుతుంది చల్లగా ఉందనుకోండి మనం యూజువల్గా బజ్జీలు అలా చేసుకొని తింటాం కదా వీళ్ళు రివర్స్లో ఏం చేయబోతున్నారు నాన్న స్ట్రాబెరీ షార్ట్ కేక్ కావాలంట సో అది చేయబోతున్నారు మేమైతే బజ్జీలు చేసుకొని తినేవాళ్ళవి Valentine's Day special episode ఇది Yes. next week Super Bowl special episode చూపిస్తాం next week Super Bowl and ఆ పైన వీకే Valentine's Day అనుకుంటా. యా బట్ ఇప్పుడు చూపిస్తే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు Yeah, and this recipe ఇది కొంచెం షార్ట్ కట్ వర్జన్ ఆఫ్ స్ట్రాబెరీ షార్ట్ కేక్ అన్నమాట. మనం కావాలనుకుంటే ఇంకా లాంగర్ వర్జన్ చేసుకోవచ్చు బట్ మేమైతే సింపుల్గా ఫాస్ట్గా అండ్ టేస్టీగా అవే రెసిపీ చేస్తాము. పెద్ద నువ్వు అలసిపోయినట్టున్నావు నాన్న వాటర్ అన్న తాగు నీరసంగా మాట్లాడుతుంది ఎందుకంటే సంజన పొద్దున్న లేసి వచ్చిన తర్వాత 2 దోశలు తినింది దాని తర్వాత వెళ్ళి రూమ్ అంతా క్లీన్ చేసుకుంది ఈ రోజు అది మెయిన్ రీజన్ అవి చాలా అలసిపోయింది బౌల్ మర్చిపోయాం మళ్ళీ పర్లేదులే నాన్న మొన్న పాస్టా బౌల్ తీసుకుపోయింది అది రూమ్లోనే ఉందన్నమాట అది యాక్చువల్లీ ఏంటంటే మేము పొద్దున్నే స్టార్ట్ చేస్తాం యూజువలీ మమ్మీతో మండే రెసిపీస్ పొద్దున్నే చేసేసి నేను కూడా పొద్దున్నే లేచాను పొద్దున్నే సంజన 11:30కి లేస్తుంది అంతే పొద్దున్న డాడీ లేపాడు ఐ థింక్ లైక్ 8 or 9 కో లేపినట్టున్నాడు యా 9:30 అయింది బుడ్డి నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది నేను ఒక పని చేస్తాను మీరు ఈ రెసిపీ కావాల్సినవి తీసి పెట్టుకోండి ఈ లోపల నేను లాస్ట్ వీక్ చేసిన రెసిపీ ఉంది కదా స్ట్రాబెర్రీ స్మూతీ అదే కదా చేసాము లాస్ట్ వీక్ స్మూతీనా అంతే కదా నాన్న స్మూతీనే కదా ఆ స్మూతీ చేసిస్తాను తాగుతా ఇది చేసుకోండి నాన్న పుణ్యం ఉంటుంది అలసిపోయినారు ఇద్దరికి పొద్దు నుంచి 2 దోశలే పెట్టాను ఇప్పుడు 4 అయింది టైము అలసిపోతారు అందరు మీ స్ట్రాబెర్రీస్ సంజనేమో వైట్ వేసుకుని బిస్కెట్స్ మ్యాచ్ నో ద విప్డ్ క్రీమ్ సరే సంజన విప్పుడు క్రీమ్ అంటే విప్పుడు క్రీమ్ పైన ఉంటుంది సాహితీ ఏమో స్ట్రాబెర్రీ నాతో మ్యాచ్ అయింది అవును నువ్వు నాతో మ్యాచ్ అవ్వవు మమ్మీ నేను ఫస్ట్ ఇది స్ట్రాబెర్రీస్ వస్తాను ఒకసారి సో ఈ రెసిపీకి ఒక మెయిన్ థింగ్ మేము ఇంట్లో చేద్దాం అనుకున్నాము కానీ మళ్ళీ వద్దులే చాలా టైం పట్టిద్ది షార్ట్ కట్ వర్జన్ చూపిస్తామన్నాను కదా నా ఐస్ క్రీమ్ ఎవరు తిన్నారు హూ ఏట్ మై ఐస్ క్రీమ్ మీ డాడీ పెద్ది మీ డాడీ తిన్నాడు తిన్నారా మొన్న నీతో పాటు పెట్టించినే కానీ చాలా స్వీట్ గా ఉంది నేను ఎక్కువ తినలేదు ఇది 2 రెసిపీకే బట్ ఎందుకో చెప్తాం పెద్ది ఇవి కూడా కావాలా నీకు యా ఇవి ఫ్రోజన్ ఇవి కూడా కావాలి మీ రెసిపీకి చెప్పంగానే ఏందబ్బా నా స్మూతీ కోసం ఎంత బాగా తీసారు మంచోళ్ళు అనుకుంటున్నా ఇద్దరిని చాలా నీకు కావాల్సినన్ని వాడేసుకో కావాలి ఇంకో ప్యాకెట్ ఉన్నాయి జామ్ చేద్దాం ఫస్ట్ జామ్ చేద్దాం ఏమేం కావాలి చెప్పండి నాన్న ఎందుకంటే నేను మేజర్గా ఇట్లా కొంచెం ఏదైనా ఈ రెసిపీస్ చేసేటప్పుడు ఎక్కువ పిల్లలకి హెల్పే చేస్తాను వాళ్ళే చేసుకుంటారు ఇద్దరు నేను స్మూదీ చేస్తాను ఆ కటింగ్ బుడ్డి మీకు అది అవసరం అవుతుంది కదా ఇవి యాక్చువల్ కాస్ట్కోలో తీసుకున్నాను అనమాట 2 కటింగ్ బోర్డ్స్ వచ్చేసి టేక్ వుడ్ ఇది ఆయిల్ చేయాలి ఇది ఎక్కువ యూజ్ చేస్తాను ఇది నేను రెగ్యులర్గా వాడతాను ఇంకొకటేమో ఎప్పుడైనా వాడతాను అనమాట కింద ఉన్నది కదా యాక్చువల్గా పెద్దది అది వేరేది అది సపరేట్ కానీ టేక్ వుడ్డే బాగున్నాయి అది నాన్న నైఫ్ ఇది నేను కట్ చేసి ఇస్తాను ఎన్ని కావాలి మీకు ఇది న్యూట్రిబులెట్ 2 తెచ్చాను ఇది వాడతావు కదా పెద్దది వాడేసి దాని తర్వాత ఇద్దరు చేతి సగం ఇస్తాను మన స్ట్రాబెర్రీస్ ఇప్పుడు సీజన్ కాదు కదా అయితే బట్ కొన్ని బాగున్నాయి పక్కన పెట్టేస్తున్నా మిగతా జస్ట్ అందుకే ఇలాంటప్పుడు ఫ్రోజన్ తెచ్చుకున్నాం అనుకోనా బాగుంటాయి ఇవి కూడా బాగానే ఉంటాయి కానీ ఇక్కడ మేముండే దగ్గర వింటారు కదా సో అందుకని కొంచెం ఓకేలేనా మనకి కానీ మొత్తం వాడేయండి తినేటవన్నా తినండి తిన్నాము కొన్ని దాని తర్వాత నేను ఆ లోపల ఇవన్నీ తెచ్చాను మేము ఈ స్ట్రాబెరీ స్మూదీ దీంట్లో వేసేసుకో వాష్ చేయడానికి స్ట్రాబెరీ స్మూదీ రెసిపీ లాస్ట్ వీక్ చూపించా మీకు ఈ ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ రెసిపీ చూడండి బట్ ఈ రోజు రెసిపీ కూడా స్ట్రాబెరీస్ నువ్వు బాలైన పాట కట్ చేసావు మా వీటిల్లో అలాగే నాన్న తీసేస్తాను చాలా బాగానే ఉన్నాయి కొన్ని కింద అయిపోయింది
తప్పదులే నాన్న పాపం వాటికి కూడా ఎయిర్ వెళ్ళదు కదా. అవును. ఎప్పుడు బుడ్డి లాస్ట్ వీక్ వెళ్ళొచ్చాం మీ డాడీ నేను. సో ఒక 1 వీక్ అయిందా అప్పుడే? మనం ముందర చేసుకుందాం అనుకున్నాం కానీ చేసుకోలేదు. అది ఎప్పటికీ అవ్వదు. ఈ రోజు యాక్చువల్గా సండే మధ్యాహ్నం ఈవినింగ్ అనమాట. ఈరోజు అదర్ బాగుందిలే అని ఈ పక్కన పెట్టేస్తున్నా. ఎయిరా బుడ్డి ప్రోటీన్ పౌడర్ వేసేసి. ఫస్ట్ మిల్క్ వేయాలి. సరే వాష్ చేసుకొస్తాలే నాన్న. సంజన లాస్ట్ వీక్ దాంట్లో నైఫ్ సేవ్ షార్పనింగ్ చేస్తే అందరు అడిగారు చాలా బాగుందని. బుడ్డి అది పెట్టి బుడ్డి లింక్ నిజంగానే బాగుంది. ఒకసారి అటు ఇటు అంటే అయిపోయింది. ఈ నైఫ్ మన లైఫ్ షార్ప్నర్ మన సెట్తో వచ్చింది. అవును, అందుకని ఈ బ్రాండ్ ప్లస్ ఇట్లా ఈ బ్రాండ్ వాళ్ళు సపరేట్ గా నైఫ్ షార్ప్నర్ సెల్ చేస్తే అది పెడతాము. దాని తర్వాత మేము యూజ్ చేసే సెట్ నైఫ్ సెట్ కూడా లింక్ పెడతాము. ఇవి ఇలా కట్ చేయాలి అంతే కదా నాన్న? కొంచెం బనానా వేస్తా సంజన నీ దాంట్లో కూడా. కొంచెం వేళ ఎక్కువ ఉండదు. పెద్ద చూడు ఇలా ఓకే కదా. సంజన యాక్చువల్గా బాగా బిజీగా ఉన్నారు. ఇద్దరు బిజీగా ఉన్నారు, సంజనానే కాదు. కాకపోతే ఇండియా నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని పనుల్లోకి దిగాలి కదా, మన పనుల్లోకి. మళ్ళీ అది రొటీన్ కొంచెం ఫాలో అవ్వటానికి టైం పట్టింది. ఎందుకంటే ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ 1 month వెళ్ళొచ్చామనుకోండి, ఆ 1 month ఆ వెకేషనే కౌంట్ చేయకూడదు. దాని ముందర ప్రిపరేషన్ ప్యాకింగ్ అదంతా ఒక 1 month, దాని తర్వాత ఒక 1 month వెళ్ళొచ్చిన థింగ్స్ గురించి మాట్లాడుకోవటానికి. సో అట్లా టోటల్ 3 months వెకేషన్ లాగా అనిపించింది. 3 months తర్వాత ఇంకో 2-3 months కొంచెం అట్లా గమ్ముగా ఉంటారు. ఆల్రెడీ ఇద్దరు ప్లాన్లు చేసుకున్నారు, ఫ్లోరిడా వెకేషన్ అయ్యి అని. ఇంకా అవి అయిపోగానే మళ్ళీ ఇండియా ట్రిప్ అనుకుంటారు అనమాట. అలాగైపోద్ది. ఇవేందా నీ ఏదైనా ప్లేట్లో వేసుకుంటావా? కట్ చేసిన తర్వాత బౌల్లో వేయమంటావా? ఏంది బుడ్డి స్మూతీకి చాలా సూపర్ ఫాస్ట్గా రెడీ చేస్తున్నావు. ఈరోజు చియా సీడ్స్ లేవు నానబెట్టినవి. మళ్ళీ సంజన అది ఎందుకు కదా. సంజన మన చపాతీ పిండ్లు అలా తింటది కానీ ఫ్లాక్ సీడ్స్లో అలా వేస్తే డైరెక్ట్గా తింది అనమాట. వీటిల్లో అన్నీ ప్రాబ్లీ వాడడం కానీ కట్ చేసేసి. ఓకే నీకు ఎన్ని కావాలంటే ఈ స్ట్రాబెరీ క్వాంటిటీ ఆప్షనల్, మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. సో మీకు ఎన్ని బిస్కెట్స్ దాన్ని బట్టి అన్నమాట కావాల్సిన స్ట్రాబెరీస్. యాక్చువల్గా వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా అని నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ సూపర్ బౌల్ ఉందన్నమాట. ఇంక వీళ్ళు అందుకని ఆలోచించుకున్నారు అనమాట. సూపర్ బౌల్ ఉంది కాబట్టి అప్పుడు కుదరదు. మళ్ళీ వెడ్డింగ్ కూడా ఒకటి ఉన్నట్టుంది ఈ వీకే యాక్చువల్గా ఈ వీకెండ్. వెడ్డింగ్కి హల్దీ వీక్ డే వస్తుంది, ఫ్రైడే రోజు. సో టైం కుదిరితే వెళ్ళొస్తాము. కానీ పెళ్ళి రిసెప్షన్ అయింది వీకెండ్. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. నాకు ఇండియన్ వెడ్డింగ్స్ చాలా ఇష్టం. సో అండ్ మా ఇంటి నుంచి యాక్చువల్లీ నా స్కూల్ డాన్స్ అక్కడ విన్నది, అదే వెన్యూలో పెళ్ళి చేస్తాను. యా అక్కడ పెళ్ళి అండ్ రిసెప్షన్స్ అట్ ద హిల్టన్ హోటల్. అప్పుడు వెళ్ళొచ్చాం కదా నాన్న డాన్స్. మీ ఇద్దరు వెళ్ళొచ్చారు కదా. సంజన వెళ్ళి బాగుందన్నారు హాల్. అప్పుడు వీళ్ళు యాక్చువల్గా హాల్ చాలా బాగుంది. హాల్ బాగుంది, ఏమన్నా ఈవెంట్స్ చేసుకోవచ్చు ఇట్లాగా అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు దాంట్లోనే అంట. దాంట్లో పెళ్ళి రిసెప్షన్ హిల్టన్. అది మేరియట్ కదా. అది వెడ్డింగ్ వెన్యూ మేరియట్. బాగానే ప్లాన్ చేసుకున్నారు బాబు. నేను ఆ లోపల ఇది స్ట్రాబెరీ జామ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం చెప్పు నాన్న. 1 LB స్ట్రాబెరీస్ అలా కట్ చేస్తున్నాము. అది కూడా మీరు షేప్ చూస్తా ఉంటే ఈ షేప్లో ఉండాలన్నమాట. అంటే ఇట్లా లాంగ్ వే స్ట్రాబెరీని పెట్టుకొని కట్ చేయాలి. ఇది లాంగ్ పీసెస్ ఉంటేనే బాగుంటాయి. క్యూబ్స్ అట్లా చేసుకోవద్దు. అండ్ థిన్గా కూడా ఉండాలి. ఇలా కదా బుద్ధి. సన్నగా పొడిగా. సో అండ్ దెన్ మేము ఎక్స్ట్రా ఏం చేస్తున్నాం అంటే కొంచెం స్ట్రాబెరీ ప్రిజర్వ్ లాగా చేస్తున్నాము. సో దానికి ఫ్రోజన్ స్ట్రాబెరీస్ వాడుతున్నాం బికాజ్ ఇవి బాగుంటాయి, ఎక్కువ వాటర్ రిలీజ్ చేస్తాయి. సో ఇదేంటంటే మేము స్ట్రాబెరీస్ లైక్ ఫ్రోజన్ యూజ్ చేసేటప్పుడు జామ్స్లో, స్మూదీస్లో అట్లాంటి వాటిల్లో అండ్ దెన్ ఐస్ క్రీమ్లో అట్లా చాలా బాగుంటాయి. ఫ్రెష్ ఏమో ఇట్లా మధ్యలో లేయర్స్కి లేకపోతే ఒత్తి తింటాను ఫ్రెష్ యూజ్ చేస్తాను. I'm going to make the rest of it. చేసేయలేదు ఎన్ని ఉన్నాయి. ఇదేమి పెద్ద ఎక్కువ మెజర్మెంట్స్ అట్లా ఉండదు, జస్ట్ ఐ బాల్ చేయటం. ఇవి కూడా ఎక్కువ ఏం లేవు, 1 LB ఉండొచ్చు దగ్గర. యా సో ఈ చిన్నవి కాబట్టి హోల్ ఉంచేయచ్చు. పెద్ద ఫ్రోజన్ అయితే కొంచెం కట్ చేసుకుంటే బెటర్. 1 LB అంటే ఎంత నానా? 454 grams 53 grams. కాస్కోలో ఈ స్ట్రాబెరీస్ బాగుంటాయేమో కదా. మేము యాక్చువల్గా బాగా తెచ్చుకుంటాము. ఇవి ఒకటి మిక్స్డ్ బెర్రీస్ కూడా తెస్తాము. మిక్స్డ్ బెర్రీస్లో ఏంటంటే స్ట్రాబెర్రీస్ లేకుండా మిగతా ఉంటాయి అనమాట. బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్బెర్రీస్. సాహితీ నేనైతే అవి కలిపేసుకుంటాం స్మూతీలో. సంజనాకేమో ఇలానే వచ్చింది. వేసేసా బుడ్డి. అదే నేను సౌండ్ కూడా లేదు మాటల్లో పడి. చూసారా పనిలో ఉంటే అంత నిజంగా నేను వెళ్ళలేదు బుడ్డి. సో దీంట్లో ఇప్పుడు వెనలా ఒక 1 స్పూన్ అట్లా వేస్తున్నా. మెజర్మెంట్ తీసుకోవడానికి కావాలంటే అక్కర్లేదు బికాజ్ ఇదేం మెజర్మెంట్ అవసరం అయ్యే రెసిపీ అంత కాదు. ఇదేం కేక్ అలా ఏం కాదు కదా. యా అండ్ దెన్ దాంతో పాటు స్టీవ్ ఏమంటే షుడ్ ఐ డూ ద గ్రాన్యులేటెడ్ షుగర్?
ఎందుకు నాన్న స్టీవియా వేసుకోండి, షుగర్ ఎందుకులే. స్టీవియా వాడుకోండిలే బుడ్డి, వీలున్న కాడికి మనకి అవకాశం ఉన్నప్పుడు ఇవి వాడుకోండి. అవకాశం బికాస్ షుగర్ లైక్ అన్నెసెసరీగా అడిషనల్ వేసుకోవటం వేస్ట్. సో కొంచెం ఫ్యూ డ్రాప్స్. మీరు షుగర్ వాడే పని అయితే ఇట్లా ఒక 2 స్పూన్స్ అట్లా సరిపోయింది. సో ఇదేంటంటే ప్రిజర్వర్ ఇట్లా జామ్ అనమాట. ఎక్కువ రోజులు ఏమి ఉండదు, కానీ ఒక 1-2 days అట్లా ఉంటుంది. 1-2 days ఏమి ఉండదు, అయితే ఒక వీక్ అట్లా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక వీక్ ఉంటుంది. సో ఈ జాము మీరు ఓన్లీ దీంట్లోనే కాదు, సపరేట్ గా లైక్ ఐస్ క్రీమ్ పైన వేసుకొని తినచ్చు, లేకపోతే దేంట్లో బ్రెడ్ పైన పెట్టుకోవచ్చు అంటారా? సరే అయితే ఉంచండి, నాకు బ్రెడ్ ఉంది తింటాను, మీరిద్దరు ఎలాగో తినట్లేదు. దేనిపైన వేసుకొని తినచ్చు. మీ జామ్ దేనిపైన వేసుకుంటారో అదన్నిట్లో ఇది కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది ఆల్రెడీ ఫ్రోజన్ స్ట్రాబెరీస్ కాబట్టి వాటర్ రిలీజ్ చేస్తే, బట్ కొంచెం వాటర్ వేస్తున్నాం, ఒక 1/4 కప్. అంత కూడా ఉండదు, అంత కూడా యాక్చువల్లీ 5 స్పూన్స్. ఇది 1 కప్ కూడా లేదు, 1 కప్ మెజర్మెంట్ అనుకో, చాలా కొంచెం ఒక 4-5 స్పూన్స్ వేసింది అంతే. సో దీన్ని ఇప్పుడు లో సిమ్మర్ పైన స్టవ్ పైన పెట్టేయటమే. ఇంకా ఏం కావాలి మీకు? కటింగ్ నాన్న నెక్స్ట్ కటింగ్ ఏం లేదనుకుంటా కదా, ఇది జస్ట్ స్లోగా అవుతా ఉంటుంది. ఓకే, ఈ కటింగ్ ఏం లేదు కదా. గ్లాస్ ఈ దాంట్లో పోసి ఇచ్చేస్తా. మమ్మీ వెరైటీగా వెండి గ్లాస్ లో తాగుతాను వాటర్ అని, అది యూజ్ చేస్తుంది అన్నమాట. కాదు బుడ్డి, ఆ పెద్ద గ్లాసులు ఉన్నాయి కదా వెండి, ఇండియా నుంచి వచ్చిన తర్వాత అక్కడ వెండి ఇచ్చినవి ఉన్నాయి కదా, అదే కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి కదా నాన్న, అవి లోపల పెడదామని చూస్తే ఈ గ్లాసులు కనిపించింది. ఇంకోటి కూడా చూడు, ఎందుకు ఇవి వాడుకోకుండా అట్లా పెట్టడం అని. తాగుతుంది చూడండి, ఏం కాలేదు దాంట్లో. తెచ్చుకో, గ్లాస్ ఉంది అక్కడ ఆ కార్నర్ లో ఉంది, వాష్ చేసి పెట్టింది. ఎందుకు ఇద్దరు అట్లాగా? నేను ఇంకా మా పద్ధతిగా దీంట్లో ఇద్దాం అనుకుంటే వెండి గ్లాసుల్లో. నాకేం తెలుసు, తెచ్చుంటే సో ఐ నో లైక్ కొంతమంది బ్లాక్ బెర్రీస్ లేకపోతే రాస్బెర్రీస్ అట్లా ఉన్నాయి. ట్రెడిషనల్ రెసిపీస్ అయితే ఇదే. స్ట్రాబెర్రీ షార్ట్ కేక్, దాని పేర్లో ఏముంది, స్ట్రాబెర్రీస్ కాబట్టి అయ్యే వేస్తాం. ఇంకా మీకు నైట్కి కూడా ఫుడ్ ఏం అవసరం లేదు కదా, ఇది చేసుకుంటారు. ఈ రోజు టెంపుల్కి వెళ్ళొద్దాం అనుకుంటున్నాం, ఇద్దరు వస్తారో రారో తెలీదు. మీ డాడీ ప్రాక్టీస్ ఉంది. సరే నేను మీ నాన్న వెళ్ళి వస్తాం. ఈ రోజు వసంత పంచమి అంట నాన్న, సరస్వతి దేవి అమ్మవారి పూజ. జైరికి నాన్న డాన్స్ ప్రాక్టీస్ అప్కమింగ్ వీడియోస్ లో చూడండి తెలుసు. ఇద్దరు ఏముండదు, మళ్ళీ అనుకుంటాం అంతసేపు పట్టదు, చాలా ఫాస్ట్గా నేర్చేసుకుంటారు వాళ్ళు. కొన్నేమో కొరియోగ్రఫీ ఓకేలే ఐడియాస్ అలా చూసుకుంటారు, కానీ లేకపోతే వీళ్ళు ఓన్ స్టెప్స్ చేస్తుంటారు అప్పుడప్పుడు. బేసిక్లీ ఏం చేస్తామంటే అన్ని మిక్స్ చేస్తాం, మా ఓన్ స్టెప్స్, కొన్ని ఇట్లా ఇన్స్పిరేషన్ అండ్ కొన్ని ఏమో సాంగ్ లో యాక్చువల్ గా వేస్తారు కదా, ఎందుకంటే అవి లేకపోతే బాగోదు ఆ సాంగ్. పాపం వాళ్ళు కష్టపడి అంతా చేసినప్పుడు ఆ కొరియోగ్రాఫీ కదా నాన్న, ఆ స్టెప్ చేయాలి కదా. వాళ్ళు ఆల్రెడీ కష్టపడ్డారు, మనం ఎందుకు మళ్ళీ కష్టపడ్డారు ఎందుకని. సో దీని లాంగ్ వర్జన్ ఏంటంటే బిస్కెట్స్ మనం ఇంట్లో చేసుకోవటం, బట్ అంత చేసే ఓపిక ఎవరి దగ్గర ఉండదు. బుడ్డి, ఈ బనానా మీ నాన్నకన్నా ఇవ్వచ్చు కదా, మీరేమో స్మూతీలు తాగుతున్నారు. ఇదిగో ఐస్ క్రీమ్ లేదు, ఫ్రిడ్జ్ లో ఇంకా తర్వాత. సో బేసిక్లీ ఏంటంటే మేము ఫస్ట్ బిస్కెట్స్ ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము, కానీ టూ కాంప్లికేటెడ్ వద్దు, సింపుల్గా ఈజీగా చేయాలి అండ్ అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది. అంతంత పని, బిస్కెట్స్ అంటే చాలా పని అనమాట. సో అందుకని ఈ పిల్స్బెర్రీ ఇది ఉంటుంది. పిల్స్బెర్రీ అనే కాదు, ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. మేమైతే టిపిక్లీ వీల్ బ్రాండే యూజ్ చేస్తాము. అండ్ దీంట్లో నేను చూపించాను కదా వీడియోలో స్టార్టింగ్లో మేము కొనేది. సో ఆ కొనే దగ్గర చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. అన్ని బటర్ ఫ్లేవర్ నుంచి చాలా డిఫరెంట్ ఉంటాయి. బట్ మేమైతే ఇది తీసుకున్నాము, ఒరిజినలే తీసుకోండి. ఎక్కువ వెరైటీలు ట్రై చేయొద్దు, ఎందుకంటే మనం సపరేట్గా తిన్నాం కదా ఈ బిస్కెట్స్, వీటన్నిటితో కలుపుకొని తింటాం కాబట్టి ఈ ఒరిజినల్ది ఇదే బాగుంటుంది. సో అట్లా 2 తెచ్చాము, ఒక్కో దాంట్లో 8 ఉంటాయి. సో ఇది 16 సర్వింగ్స్ అవి. సో ఇప్పుడు 8 చేస్తాము. సో ఇది ఇట్లా లో హీట్లోనే పెట్టుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం ఇట్లా లో మీడియం పెట్టుకున్నా, ఇది ఇంకా కుక్ అయ్యేటప్పుడు లోలోనే ఉంచాలి. అండ్ దాట్స్ బికాస్ షుగర్ గెట్స్ రియలీ హాట్, లైక్ ఈవెన్ స్టీవియా అయినా చాలా హాట్ అయింది అండ్ స్ట్రాబెర్రీస్ కూడా చాలా హీట్ ఎక్కుతాయి. సో బర్న్ అవ్వకుండా జస్ట్ స్లోలో పెట్టేస్తే అదే అవుతా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు మధ్యలో కొంచెం మిక్స్ చేస్తా, బెర్రీస్ని మ్యాష్ చేస్తూ ఉంటే సరిపోయింది. ఓకే, అది చేసి పెట్టేద్దామా బిస్కెట్స్ అయితే. పెద్ది, నువ్వు పిహెచ్డి ఎట్లా చదవగలుగుతున్నావు ఇప్పుడు నాకు అర్థమైంది. అక్కడ నిలబడి పనిచేసేటప్పుడు ఎందుకు చెప్పేదా, ప్రతి దాంట్లో రీసెర్చ్ చేస్తుంది. ఇప్పుడు దాని గురించి ఎన్ని చెప్పిందో చూడు, అది దీంట్లో కూడా రీసెర్చ్ చేసింది, ఎట్లా పడేయచ్చు మళ్ళీ ఎట్లా తీయచ్చు. అంతే పెద్ది, కరెక్ట్గా తీసావు.
ఇలా ఏం కాదు భయం అవ్వలేదులే తుడిచిపెట్టేయండి లోపల. సో ఇది ఓపెన్ చేయటం అదే చూపించింది. మీరు ఇట్లా క్రాస్ ఆన్స్ అయినా ఎప్పుడైనా ఇట్లా క్యాన్లో ఉన్నాయి తెచ్చుకుంటే ఇట్లా ఓపెనింగ్ అది అవుతుంది. ఇట్స్ ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్. క్రాసాన్స్ అయినా సినిమన్ రోల్స్ అయినా అట్లా. మీరు చిన్నపిల్లలు అప్పుడు నేను చేసేదాన్ని కదా, అప్పుడు స్కూల్కి తెచ్చేవాళ్ళం. స్కూల్కి టప్పని సౌండ్ వస్తుంది ఇప్పుడు పెద్ద స్కేరీగానే. అప్పుడు కానీ ఇంత ఆరోలు కూడా లేవున్నారా, నాకు కూడా భయం వేస్తుంది ఇప్పుడు. ఇలా తిప్పితే వచ్చింది. అవి కూడా ఆరోస్ ఉంటాయి కానీ కొంచెం అంత స్కేరీ ఉండదు, మాకు జస్ట్ అనిపిస్తుంది. కొంచెం దూరం వస్తుంది. అదిగో చూడండి అలా సౌండ్ వస్తుంది. అది ఎప్పుడు వచ్చిందో తెలీదు. సో బేసిక్లీ ఏంటంటే ఇవి మనము దానిపైన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి కానీ 14 to 17 minutes బేక్ చేయాలన్నమాట. అంటే ఆల్రెడీ రాసి ఉంటారు, దానిపైన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది ఈజీ కదా నాన్న. మళ్ళీ దీనికి బటర్లు అది దాంట్లో వేసి బటర్ వేసి బేకింగ్ పౌడర్ వేసి. బేసిక్లీ ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్న ఇదే వర్జన్ చేసుకుంటాం, దీంట్లో హెల్తీయర్ ఏమి అట్లాగూ చేసుకోము. సో అందుకని చాలా టైం ఉంది ఓపుకుందంటే ఇంట్లో బిస్కెట్స్ చేస్తాము, కానీ చాలా రేర్గా అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే చేసుకుంటాం. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ స్కూల్కి తీసుకొని వెళ్ళాలి, అలా ఉంటాయి అనమాట వాళ్ళ స్కూల్ డేస్లో. అప్పుడు క్రాసాన్స్ అవి బాగుంటాయి. వీళ్ళకి స్కూల్ అప్పుడు చెప్పేవాళ్ళు కదా నాన్న తెచ్చుకుంటామని. అప్పుడు కాస్కో నుంచి ఇన్ని పెద్దది వస్తుంది, దాంట్లో చాలా ఉండే అనమాట. అది తీసుకొచ్చి అన్ని చేసి పెట్టేదాన్ని. అప్పుడు వీళ్ళే చేసుకునేవాళ్ళు, నేను ఓపెన్ చేసి అంతే సార్. ప్రీ హీట్ చేసి 3725 నాన్న ఇటీవమ్మ పెద్దది. 25. ఓ లాస్ట్ వీక్ మనం ఈ రెసిపీ కాదట్టుంది పెద్ద చేసింది. స్మూతీ చేసి 2 weeks అయిందా? లాస్ట్ వీక్ అనుకుంటా. అవునా కదా, లాస్ట్ వీక్ చిల్లీస్ ఏదో చేసాం. అదే కదా. ఏందబ్బా బుడ్డి, లాస్ట్ వీక్ ఇంకో రెసిపీ చేసాం మనం. అసలు చూడండి మేమే మర్చిపోయాం అసలు. ఇంకో ప్యాన్ పెట్టాల్సిందేమో. ఇంత ముందు నేను చేసేదాన్ని, మీకు గుర్తుందా? ఐస్ క్రీమ్ సండేస్తో. అవును, పైన వేసి ఇచ్చేది. అవును. ఇది మొత్తం కుక్ అవుట్ అయిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడే కాదు, పెద్ద తల్లి స్టీల్ బౌల్లో పెట్టాల్సింది, బాగుండే చూడటానికి. ఇట్లానే స్ట్రాబెర్రీస్ కుక్ అయ్యేటప్పుడు చూడటానికి బాగుంటాయి. మమ్మీకి ఏంటంటే ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ కాదు, కుకింగ్ చేసేటప్పుడు కూడా ఇంపార్టెంట్. అది ప్రాబ్లం. ప్రెజెంటేషన్ అయితే పర్లేదు, కుకింగ్ చేసేటప్పుడు కూడా నీట్ గా ఉండాలి పెద్ది. అది నీట్ గానే ఉంది మా ఫ్యాన్. నీట్ గా ఉంది కానీ స్టీల్ దాంట్లో అయితే బల అందంగా కనిపిస్తుంది. సరే నువ్వు చేయి అయితే నెక్స్ట్ టైం. పెద్ద స్టీల్ నాన్ స్టిక్ పెట్టారు. స్టీల్ అనుకో, అది స్టిక్ అవుతాను. వీళ్ళు ఈ రోజు నా మాట వినేటట్లేరు. వాళ్ళది కదా రెసిపీ, రెచ్చిపోతున్నారు ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు. చూపిస్తాను ఏ బౌల్ లో కూడా. మిగతా పనులు చేయి అయితే. స్టాండ్ మిక్సర్ విప్డ్ క్రీమ్ చూడండి, నాతో ఏమేమి చెప్పి చాలా ఫిక్స్. అది స్టీల్ బౌల్ మమ్మీ, స్టీల్ బౌల్. అది మంచి స్టీల్. అవుతుంది. అవన్నీ ప్రీ హీట్ అయిపోయింది. సో ఇది పెడతాను. ఇది మీరు చూస్తూ ఉంటే 8 వచ్చినాయి కదా, సో 8 మొత్తం పెట్టేసాము. యాక్చువల్లీ ఏంటంటే మీకు కింద ఇట్లా పెద్ద అవెన్ ఉంది మాకు, దాని తర్వాత కన్వెక్షన్ అవెన్ లాగా కూడా ఇది అవ్విద్ది అనమాట మా మైక్రోవేవ్. సో అది యూజ్ చేస్తున్నాం. బట్ ఆల్సో ఎయిర్ ఫ్రైయర్లో మీకు అవెన్ ఆప్షన్ ఉన్నా కూడా అదైనా యూజ్ చేయొచ్చు. ఎనీ వన్ ఆఫ్ దోస్ 3. బికాజ్ ప్రతిసారి మనం ఏమి అంత పెద్దది ఓపెన్ చేసి చేయాలంటే కొంచెం అనాయింగ్గా అనిపించింది. సో అందుకని ఇట్లా మైక్రోవేవ్ అటాచ్మెంట్ కన్వెక్షన్ అవెన్ లైక్ డ్యూయల్ ఉంటే చాలా బాగుంటుంది. అలెక్సా, దీన్ని ప్లగ్ ఇన్ చేయలేదా? ఏం చేశానంటే నేను పొద్దున్న ఒక డ్రెస్ స్టీమ్ చేసుకుంటున్నా. ఆ స్టీమర్ నేను యూజువల్లీ ఇక్కడ హ్యాంగ్ చేసి అవుట్ఫిట్ని అక్కడి నుంచి ఇట్లా స్టీమ్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకని అది అన్ప్లగ్ చేసి మళ్ళీ ప్లగ్ ఇన్ చేయటం మర్చిపోయా. చాలా బాగా చేస్తామా మేము పనులు. దానికి టైమర్ చేద్దామని ఇంకా ఆన్ అవ్వలేదు. ఇంత స్లో ఎందుకుంది ఇది? ఫస్ట్ 14 minutes చెప్తే 14 to 17 minutes అని, కానీ 14 minutes చెప్పి దాని తర్వాత అది అట్లా ఉందో దాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం టైం. అలెక్సా 1 minute అయింది. దేనికైనా అదేదో నేను నా ఫోన్లో పెడతాను టైమర్. సౌండ్ కూడా పెట్టాను ఫోన్లో. ఇవన్నీ చిన్నపిల్లలు అప్పుడు మొత్తం కొనిపించి పెట్టారు. అవును, ఇది పాయ్ డిష్. మేము పాయ్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఈ ఇయర్ ఫాల్ సీజన్ మొత్తం మేము ఆస్ట్రేలియా దాని తర్వాత ఇండియా తిరుగుతున్నాం కదా, అందుకని యాపిల్ పై చేయలేదు. ఫాల్లో యాపిల్ పై చూపిస్తాం, చాలా బాగుంటుంది. అందుకని క్రిస్మస్ ట్రీ కూడా రాలేదు ఈ ఇయర్ కిందకి. క్రిస్మస్ ట్రీ డాడీ పని తగ్గించాము. నిజంగానే డాడీ నీకు పని తగ్గించాము. అయితే సరే క్రిస్మస్ ఇన్ జులై చేసుకుందాం మనం. వాయ్ లెమన్స్ అయిపోయినాయి ఏంది? ఉన్నాయి కదా. సంజన ఇప్పుడు లెమన్ జస్ట్ అయిపోతుంది. దాన్ని కూడా పడేసింది. I don't throw anything away. చూసావా
దేన్ని బయట పడేయలేదని బుడ్డి బనానాలు పడేసింది. సరే ఒకసారి లెమన్ జస్ట్ ఏం చేస్తావు అదే దీన్ని ఒకసారి దగ్గరగా చూపించచ్చు బికాస్ ఇట్స్ బేసిక్లీ డన్. ఇమీడియట్గా ప్యాన్ మళ్ళీ కవర్ అవ్వట్లేదు కదా, సో దాట్ మీన్స్ ఇట్స్ డన్. అండ్ కొంచెం థిక్ కూడా అయింది. చాలా క్విక్ సంజన. మెయిన్ థింగ్ అక్కడ ఇక్కడ నిలబడి కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి. సో దీంట్లో little bit of lemon zest. కొంచెం అని మొత్తం వేసేలాగున్నా సంజన. No, like half a lemon. హాఫ్ ఆఫ్ అ లెమన్ టేస్ట్ బాగుంటుంది బుడ్డి. It needs a little bit because ఎందుకంటే strawberry మొత్తం is like super sweet. And then దాంతో పాటు we added the little stevia, so ఇంకా స్వీట్ ఉంటుంది. సో ఇది లెమన్ అది వేస్తే బాగుంటుంది. బుడ్డి ఎగ్జాక్ట్ నీ డ్రెస్ కలర్ లో ఉంది బుడ్డి, అందుకే తెలివిగా వేసుకున్నావు నువ్వు. Yeah. చూడండి కలరు బాగా మ్యాచ్ అయ్యాను కదా. స్ట్రాబెరీ జామ్ కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు విప్డ్ క్రీమ్ చేసుకుంటే ఆ లోపల ఇది కూల్ అయింది, బిస్కెట్స్ అయిపోతాయి, అండ్ దెన్ అసెంబ్లీ చేసుకోవచ్చు. సో విప్డ్ క్రీమ్ కూడా మీరు కావాలనుకుంటే ఆన్లైన్ అంటున్నా, మీరు కావాలని 425 అయింది ఇది. Yeah, Wait, 4? Yeah. Oh my gosh. మనం రెసిపీ స్టార్ట్ చేసినప్పటికే 4 అయింది సంజన. 425కి మేము జామ్ అయిపోయింది, అవెన్లో పెట్టేసాం అవి. అండ్ ఇప్పుడు విప్డ్ క్రీమ్ మీరు కావాలనుకుంటే స్టోర్లో అయినా పర్చేస్ చేయొచ్చు. బట్ మనం ఇంట్లో చేసుకుంటే షుగర్ ఎంత కావాలో అది కంట్రోల్ చేయొచ్చు అనమాట. స్టోర్లో దొరికేది మాకు కొంచెం స్వీట్ అనిపించింది, ఎస్పెషలీ వీటన్నిటితో ఇంకా యాడ్ చేసుకున్నప్పుడు జామ్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా కొంచెం స్వీట్ అయిద్దని మేము ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాం. ఏంటంటే అప్పుడప్పుడు స్టాండ్ మిక్సర్ కూడా క్లీన్ అవుతుంది. యూజ్ చేయాలి దాన్ని. అంటే క్లీన్ అవుతుంది అంటే ఆల్రెడీ క్లీన్ గా ఉంచుకుంటారులేండి చాలా వరకు, కానీ ఉందనుకోండి వర్క్ కంపల్సరీ దాన్ని క్లీన్ చేసి పెట్టుకొని యూజ్ చేసి మళ్ళీ వాడుకుంటాం కదా, అందుకని అప్పుడప్పుడు చెయ్యండి స్టాండ్ మిక్సర్ ఉంటే రెసిపీస్. స్టాండ్ మిక్సర్ లేకపోయినా కూడా మీరు విప్డ్ క్రీమ్ చేసుకోవచ్చు. హ్యాండ్ విస్క్ ఉంటుంది కదా, అదైనా లేకపోతే కొంచెం టైం పడుతుంది. ఇట్లా ఇంకోటి ఉంటుంది లైక్ హ్యాండ్ విస్క్, ఇట్లా ఎలక్ట్రిక్ ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ బీటర్ అంటారు అనుకుంటా. హ్యాండ్ మిక్సర్ హ్యాండ్ మిక్సరా అది, లేకపోతే హ్యాండ్ విస్క్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. ఆర్ యూ కుడ్ యూజ్ అ స్టాండ్ మిక్సర్, ఆర్ మీరు బయట అయినా కొనుక్కోవచ్చు. ప్రెజెంటేషన్ నాకు భలే ఇష్టం, భలే నచ్చినాయి అనమాట ఇవి కొనుక్కున్నాను. క్యాసరోల్స్ ఇట్లా క్యాసరోల్స్ చాలా హెవీగా ఉంటాయి, బుడ్డ మార్తాస్తి వాటి మేసిస్ లో కొన్నా నేను. బుడ్డి 4 వచ్చినాయి. కింద పడిన ఫుడ్ వేస్ట్ చేయకూడదు ఎప్పుడు. ఎట్లా ఉంది బుడ్డి? బాగుంది. అది లెమన్స్ స్టార్ట్ చేసాలి, బాగుంది. మర్చిపోయి ఇలానే ఉంది, అదే పెట్టు. లెమన్స్ స్టార్ట్ చేసాలి, చాలా బాగుంది సంజన. అది ఫ్రిడ్జ్ లో పెట్టింది దాన్ని, లేకపోతే స్మెల్ వచ్చింది సంజన. యా, సో అమ్మోళ్ళు లాస్ట్ వీక్ కాస్ట్కోకి వెళ్ళొచ్చారు కదా, అప్పుడు స్ట్రాబెర్రీస్ విప్పింగ్ క్రీమ్ అది తెప్పించాము. హెవీ విప్పింగ్ క్రీమ్ కావాలి దీనికి చేయాలంటే. ఇది కూడా కస్టమైజ్ చేసేసుకోవచ్చు, ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఎగ్జాక్ట్. యా, విప్డ్ క్రీమ్ ఎక్స్ట్రా ఉన్నా కూడా పర్లేదు. ఇది బేసిక్లీ 946 ml, సో 950 ml ఉంది, దాంట్లో హాఫ్ మేము వేయబోతున్నాం. 500 అట్లా. అంటే 1 లీటర్. ఓ, అదే నేను ఆలోచిస్తాను. సో హాఫ్ లీటర్. చాలా సార్లు తింటాం కదా మనం. Don't let it touch the edge of the bowl. ఓకే. బిస్కెట్స్ కూడా బాగున్నాయి సంజన, ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి, పైకి రైజ్ అవుతా. A little bit of vanilla. ఎంత నాన్న? 32 అయింది. అంత ఒక టీ స్పూన్ అట్లా. ఓ యా, 1 teaspoon ఆఫ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్. And then ఒక 2 spoons of granulated sugar వేసి. ఇది monk fruit sweetener ఇది. అది ఎక్స్ప్లెయిన్ చేయండి సంజన ఒకసారి. వీళ్ళు ఏం చేయదలుచుకుంటే అవన్నీ కొనుక్కొచ్చుకుంటారు అనమాట. సో ఇది యాక్చువల్లీ మేము అమ్మోల్ చేత కాస్ట్కోలో తెప్పించామన్నమాట. ఇది హోల్ ఎర్త్నాల్ అండ్ మాంక్ ఫ్రూట్ స్వీట్నర్. ఇది బేసిక్లీ స్టీవియా లాగే 0 calorie షుగర్ అనమాట. అండ్ మేమైతే ఇదే ప్రిఫర్ చేస్తున్నాం ఈ రెసిపీకి, బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీవియా డ్రాప్స్ చేయాలంటే విప్డ్ క్రీమ్ అవ్వదు, గ్రాన్యులేటెడ్ అంటే పౌడర్ ఇట్లా కొంచెం ఇట్లా ఉంటుంది కదా, రెగ్యులర్ షుగర్ లాగా కావాలి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ షుగరు 0 calorie కాబట్టి లైక్ టేస్ట్ చాలా బాగుంటుంది, అండ్ కొంచెం లైక్ మనం చేసుకోగలే దాంట్లో a little bit healthier. అండ్ సేమ్ థింగ్ ఇది స్వీట్నెస్ని బట్టి తక్కువ స్వీట్నెస్ కావాలంటే కొంచెం ఎక్కువగా ఉంటే ఎక్కువ. సో మేము ఒక 2 small spoons వేస్తున్నాను. సో దాని కాసేపు అవ్వనివ్వు, ఒక 1 minute అట్లా, అండ్ దెన్ యూ కెన్ ఇంక్రీజ్ ఇట్. అంతే, ఇది రెసిపీ చాలా సింపుల్. ఇది మీకు ఎప్పుడైనా డెజర్ట్స్ లైక్ క్విక్ అండ్ ఈజీ డెజర్ట్స్ కావాలనుకున్నా, లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేయాలనుకున్నా, లేకపోతే పార్టీస్కైనా ఎక్కువ క్వాంటిటీలో ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఈ విప్పింగ్ క్రీమ్ కూడా వద్దపోతే ఇంట్లో చేసుకోక్కర్లేదు అన్నమాట, బట్ ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ సేమ్ థింగ్ విత్ ద స్ట్రాబెరీ జామ్, ఇది చాలా చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకుంటే. డెఫినెట్గా స్ట్రాబెర్రీ అయితే ఇంట్లోనే చేసుకోండి.
యాక్చువల్గా జామ్ మనం ఏదో చాలా కష్టం అనుకుంటాం కదా. ఫ్రోజన్ స్ట్రాబెరీస్ కొంచెం వేసేసి కొద్దిగా స్వీట్నర్ వేసారు, కొంచెం వెన్నెల ఎక్స్ట్రా వేసి కొంచెం వాటర్ అయిపోయినప్పుడు అది కొంచెం లెమన్ జస్ట్ ఆర్ ఆరెంజ్ జస్ట్ ఆర్ లెమన్ జ్యూస్. యా 2లో పడతాం ఇప్పుడు. కొంచెం అయిన తర్వాత కానీ పెంచితే భలే వస్తుంది. ఒకసారి మనం ఒక రెసిపీ చేసిందా పైనాపిల్ ఏదో, పైనాపిల్ డిలైట్, అది కూడా యాక్చువల్గా చాలా బాగా వచ్చింది పైనాపిల్ డిలైట్. దాని తర్వాత అయితే మళ్ళీ చేయలేదు. అవును, ఇంకా అనుకున్నాం ఇంట్లో ఏమైనా ఈవెంట్ పెట్టినప్పుడు చేసుకోవచ్చు, అది ఇది చాలా ప్లాన్ వేసుకున్నాము. ఏదైనా పోట్లాకులు ఉన్నా తీసుకెళ్ళచ్చు అట్లా అని. అప్పుడు తీసుకెళ్ళాం కదా మా పార్టీకి, అప్పుడు తీసుకెళ్తానే చేసాము మామూలుగా. మనం ఎప్పుడైనా దాని తర్వాత సంజన ఇంటర్న్షిప్ లో బిజీ అయిపోయింది, మేమేమో ఆస్ట్రేలియా వెళ్ళాము, మళ్ళీ అందరం వచ్చి ఇండియా వెళ్ళాము. బిజీలో చేయలేదు. చూడు ఇంకా ఉంచాలా ఆపేయచ్చా? ఐ థింక్ ఆఫ్ చేసా హీట్ అయిపోతాయి ఇంకా, బట్ దే లుక్ డన్ రైట్, దే లుక్ డన్. సో ఆపేస్తాము, ఆ హీట్కే జస్ట్ అవెన్లో ఉంచుతాం అనమాట. మా హెవీ విప్పింగ్ క్రీమ్, అదే విప్డ్ క్రీమ్ అది అయిపోయే లోపల. సో ఇది మీడియం పీక్స్ వచ్చిందా లో వచ్చిందా ఒకసారి చూద్దాము. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఓ ఇట్స్ లైక్ సాఫ్ట్ రైట్. కొంచెం ఒక 1 minute అయితే అయిపోయింది, ఇంకొంచెం అవ్వాలి లైట్గా. సో యాక్చువల్లీ ఏంటంటే చాలా ఈజీ అనమాట. స్టాండ్ మిక్సర్ ఉంటే చేసుకోవటం విప్పింగ్ క్రీమ్. ఇట్స్ రియల్లీ లైక్ ఎలక్ట్రిక్ మిక్సర్. ఎలక్ట్రిక్ అయినా ఈజీ. ఇది ఇట్లా పీక్స్ మీరు బేసిక్లీ దాని లోపల నుంచి బయటికి తీసినప్పుడు అది ఇట్లా స్టిక్ అయి ఉండాలన్నమాట, కిందకి డ్రాప్ అవ్వకుండా ఉండాలి. బాగా వచ్చింది చూడండి. మీకు గుర్తుందో లేదో పైనాపిల్ డిలీట్ చేసినప్పుడు ఆ వీడియోలో అక్కడికి వెళ్ళాలి, టైం అవుతుంది. అవును, ఫాస్ట్ ఇది అవ్వాలి. అవును, 2 ప్యాకెట్లు ఏమో చాలా చేసాం క్వాంటిటీ, చాలా చేసాం. ఎంతసేపు అవ్వట్లేదు కానీ మనం చాలా చేసాం, క్వాంటిటీ ఎక్కువ చాలా ఫాస్ట్ గా చేసి తీసుకెళ్ళాము. నేను టైంకి అయితే వెళ్ళాము. అవును, ఈసారి మన ఇంట్లో అయితే డెఫినెట్ గా పైనాపిల్ డిలైట్ చేయబోతున్నాం. పైనాపిల్ డిలైట్ కాదు, అది పైనాపిల్ ఫ్లఫ్ అనుకుంటా, ఏదో ఒక పేర్లే. అది పేరైతే ఏదో ఒకటి పైనాపిల్ ఉంది, క్రీమ్ ఉంది. అవును, చాలా బాగుంటుంది. అప్పుడు అసలు అందరూ అడిగిల్లా అట్లా చేశారు అట్లా చేశారు. స్వీట్నెస్ కరెక్ట్గా ఉంది మనం తినేదానికి. చూడు నేను కొంచెం వేసి బుడ్డి నువ్వు చూడనా? నువ్వు చూడలేమా నేను కావాలి. మనం లైక్ మేము లో షుగర్ వేసుకుంటాం మామూలుగా. ఎలా ఉంది తెలుసా? వెన్నపూసలో షుగర్ వేసుకుంటే కొంచెం చాలా లైట్గా షుగర్ బాగుంది. బాగుందా? అవును, బిస్కెట్స్ తీస్తున్నా అవెన్లో నుంచి. సో ఇట్లా వచ్చింది, టేస్ట్ చాలా బాగుంది కదా. మేము యాక్చువల్లీ ఈ ప్యాన్లో పెడతాం అనమాట, సర్కిల్ ప్యాన్లో, ఎందుకంటే అది పర్ఫెక్ట్గా మాకు ఈ అవెన్లో ఫిట్ అవ్విద్ది అండ్ కరెక్ట్గా చాలా బాగా స్మెల్ వస్తుంది. మా పౌడర్ షుగర్ అక్కడ నచ్చుకొని వెళ్ళింది. మామ్ పౌడర్ షుగర్ జస్ట్ ఫర్ గార్నిషింగ్ పర్పసెస్. పౌడర్ ఇది చూడండి, ఇది మేము తెచ్చింది ఫ్లేకీ కదా. సో ఆ పిల్స్బెర్రీ ఫ్లేకీ తెచ్చాలి. ఇక్కడ మధ్యలో మొత్తం లేయర్స్ లాగా కనిపిస్తున్నాయి. Whipped cream is perfect. And matte layers. Oh, I'll get the strawberry too. Okay. So ఇప్పుడు అసెంబ్లీ టైం. ఇది అసెంబ్లీ కూడా కొంచెం కోల్డ్గా తింటే ఇంకా బాగుంటుంది, అంటే బిస్కెట్స్ కొంచెం కూల్ అయినాక తింటే. They're so pretty hot. Yeah. But I think నువ్వు కట్ చేసాలి సరిపోయితేమో. Yeah. సరే నా నుంచి ఇంకేం కావాలి నాన్న మీకు? నా నుంచి పౌడర్ షుగర్ అదొకటేనా? యా. రేపు మన నెక్స్ట్ వీకెండ్ సంజన సూపర్ బౌల్కి అసలు ఒప్పుకుంటున్నా మనకి రెసిపీ చేసుకోవడానికి. నీకు పెళ్ళి అంటే ఏదన్నా లైక్ ఆబ్వియస్లీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంత బిజీగా లేకపోయినా కూడా గెస్ట్లు కూడా కొంచెం బిజీ అవుతారు పెళ్ళి అంటే. రిసెప్షన్ అది బాగుంటుంది కదా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంత బిజీ అవ్వండి మీరు కూడా. పాప పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంత బిజీ లేకపోయినా అంత ఎంత బాగా చెప్తుందో చూడండి. సో పెద్ద ఇది వచ్చింది చూసావా? ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఎప్పుడో దేనికో అదే ఇట్లానే కేక్స్ కేక్స్ అంటే గుర్తొచ్చింది. సంజన కేక్ డెకరేషన్ చాలా బాగా చేసింది. సాహితి ఒక పుట్టినరోజు వీడియోలో ఉంది. అవును, నాది కోవిడ్ టైంలో ఈ ఇంట్లోకి మూవ్ అయినాక అప్పుడు అన్ని సమోసాలు అన్నీ చేసాం కదా ఇంట్లో. సో అది చేసి కేక్ తక్కువ మందినే పిలిచాం కానీ కేక్ పెద్ద చేసుకున్నాం అనమాట. చాలా కేక్ న్యూ ఇయర్స్కి ఒకసారి చేసుకున్నాం. ఓ టేస్ట్ కూడా బాగుంది కదా సంజన. ఇట్ వాజ్ కాఫీ కేక్ విత్ లోపల అది ఫిల్లింగ్ కూడా చాలా బాగుంది. And then uncle birthday I made one, remember? It was a coconut. కృష్ణారెడ్డి అంకుల్ బర్త్డే కూడా చేసింది సంజన. And then వాళ్ళ యానివర్సరీ in Charlotte. గొంగిరెడ్డి అంకుల్ కూడా చేసాం. అప్పుడు కేక్ మీరు చేశారు కదా? అవును, మొత్తం అంతా పైన కరెక్టే. స్పూన్ దాని తర్వాత దీనికి కాదు కదా ఇలా వేస్తావు కదా నాన్న? అవును, తీసుకుంటున్నా. అక్కడ లేదు అక్కడ లేదు, అక్కడ పెట్టా. నేను ఇస్తాను. సిఫ్టర్ చిన్నదే తీసుకుంటాను. ఓకే, అయినా దానికి కూడా స్పూన్ కావద్దు, ఆ స్పూన్లో నుంచి దాంట్లో వేసుకొని. సో ఫస్ట్ స్టెప్ ఏంటి సంజన?
ఇది బ్రెడ్ నైఫ్ ఇది, సో దీన్ని హాఫ్లో కట్ చేసుకోవాలి ఫస్ట్. బిస్కెట్ని హాఫ్లో కట్ చేసుకోండి. బ్రెడ్ నైఫ్ అయితే ఇది ఎక్కువ ఫ్లేకీగా ఉంటుంది కదా. సంజన అయితే ఈరోజు ఇవి కూడా ఇంట్లో చేయాలంట, ఇంకా అయిపోయేది సాయంత్రం మాకు 6-7 టైం అయిపోయేది అనమాట. అందుకనే ఇది తెచ్చాము, ఫాస్ట్గా అయిపోయిందని. ఓకే, సో అది హాఫ్లో కట్ చేసుకొని బాదం జామ్ పెట్టాలి ఫస్ట్. ఫస్ట్ విప్డ్ క్రీమ్ వేస్తావా? సో థిన్ లేయర్, ఒక థిన్ లేయర్ ఆఫ్ విప్డ్ క్రీమ్. ఇది మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు, సో నేను నాకు నచ్చినట్టు పెడుతున్నా. యా, మీకు ఎక్కువ విప్డ్ క్రీమ్ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ స్ట్రాబెరీ కావాలంటే పెట్టుకోవచ్చు. కొంచెం థిక్ లేయర్ పెట్టింది సంజన. ఇది సాహితీకి కదా బుద్ధి పెద్ద. ఎస్, ఎట్లా గెస్ట్ చేసామా? కొంచెం ఎక్కువ పెట్టింది కాబట్టి క్రీము. మీ చెల్లెల మీద ప్రేమ ఎక్కువ కదా నాన్న, మాకేముంది ఇంత వేసింది. అబ్బా. సో దాని తర్వాత స్ట్రాబెరీ జామ్ అట్లా మధ్యలో హోల్ లాగా పెట్టి దాంట్లో ఇది వేస్తుంది అనమాట. అండ్ ఈ బిస్కెట్స్ ఇట్లా ఫ్లేవర్ ఏమి ఉండవు కదా, మైల్డ్గా ఉంటాయి కాబట్టి ఈ కొంచెం టాపింగ్స్ ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటాయి, ఫిల్లింగ్స్ అయిన. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి రెసిపీస్. యా, ఈవెన్ వాళ్ళ చేత చేపిస్తే బెటర్. నేను దాని గురించే ఇన్ని కొనుక్కుంది, మనం చేస్తామని అట్లా కాదు. వీళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా టైంని అంతా. అప్పుడు పైగా ఫోన్లో చాలా తక్కువ చూసుకునేవాళ్ళు కదా అప్పుడు, చిన్నపిల్లలు. అప్పుడు ఇప్పుడు నేను చూడట్లేదులేమ్మా స్టిల్ అయినా ఇప్పుడు వర్క్ ఎక్కువ. దాని తర్వాత నీకు అప్పుడు అసలు అప్పుడు ఏంటంటే ఇలాంటివి ఏదో ఒకటి చేస్తుంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇంట్లో ఓకే ఇది చేసుకున్నాం ఈ రోజు అట్లా అని, దాని గురించి ఇవన్నీ చేసేవాళ్ళు. సో ఇంకో థింగ్ ఏంటంటే ఈ విప్డ్ క్రీమ్ మీరు పెట్టేటప్పుడు స్పాచ్లాతో పెట్టుకుంటే ఈజీ ఉంటుంది, లేకపోతే స్పూన్ అయినా పెట్టుకోవచ్చు, కానీ స్పాచ్లా కొంచెం ఈజియర్ అనమాట. దిస్ ఇస్ ద టాప్ రైట్. సో టాప్కి ఇప్పుడు కొంచెం వస్తుంది. ఇది ఎలా ఉందంటే విప్డ్ బటర్ ఉంటుంది కదా, అదే రాను నేను అడిగింది ఎగ్జాక్ట్. వెన్నపూస బుడ్డి బేసిక్గా వెన్నపూస కూడా దీంతోనే రాస్తుంది. ఇది ఇట్లానే, ఇదే కదా నీకు మిల్క్ క్రీమే కదా. క్రీమే కదా, కాకపోతే మన వాళ్ళు చేతితో రాస్తారు. వెన్నపూస అంటే అది మజ్జిగలో వచ్చేది కదా. పెరుగు ఇంకో స్పూన్ ఇమ్మంటావు నాన్న, కావాలా? అవసరం, స్ట్రాబెరీస్ చేతితోనే వేస్తుంది. పైన పౌడర్ షుగర్ అన్నీ వేసి అది మర్చిపోయింది. సజన చూసి మురిసిపోయింది, చాలా బాగా చేసుకుంటారని. కొట్టు దాని స్పూన్తో కొట్టినానా అంతే. అది చూసారా, ఇలాంటివి నేను నేర్పిస్తుంటాను పక్క నుంచి. స్నో మ్యాన్ లాగుందే, స్నో మ్యాన్ కి రెడ్ కలర్ డ్రెస్ వేసి. అవును అట్లానే ఉంది. బ్రౌన్ కలర్ టోపీ బుద్ధి, బ్రౌన్ టోపీ, శాంటా క్లాస్, రెడ్ వైట్ డ్రెస్. ఇది ఇప్పుడు వీడియోలో నీట్ గా తినాలి కదా. కట్ చేసుకొని ఒక పని చేద్దాము, అది అందరం షేర్ చేసుకుందాం, అండ్ దెన్ వీ కెన్ మేక్ మోర్. ఓకే, నాకు డౌట్ వచ్చింది. చేతిలోకి ఇచ్చావు, ఎలా తినాలంటావు ఇప్పుడు? మొత్తం బ్రేక్ చేయటం అంత అందంగా చేసుకుంది, ఇప్పుడు డిస్ట్రాయ్ చేసి తినాలి. సో స్పూన్ కావాలి, ఫోర్క్ కావాలి, నైఫ్ కావాలి కదా. కట్ చేయి, మీ స్పూన్తో తింటాం. ఫోర్క్ నా బుడ్డ ఫోర్క్ లేనా చాలు, చిన్నది ఏముందమ్మా, చిన్నది కష్టం దీంతో తింటాం. స్ట్రాబెరీ షార్ట్ కేక్, సింప్లిఫైడ్ ఈజీ వర్జన్, బట్ డెఫినెట్గా ఈ ఎలిమెంట్స్ మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. మొత్తం అయిపోయింది. సింప్లిఫైడ్ ఈజీ వర్షన్ కాస్త తినే వర్షన్కి వచ్చేసింది. అసలు ఫన్ అవ్వద్దు, మెస్సీగా ఉంటేనే బాగుంటుంది. తింటాను. అవును సంజయ్ ఇట్లా కట్ చేసాను, దాన్ని స్టాబ్ చేస్తాను. యా, మాటలో పడి రాంగ్ హ్యాండ్తో పట్టుకొని ఉన్నాను. నేను కట్ చేసేదా? ఓకే, మ్యాక్స్ ట్రై చేస్తుంది సంజన, పట్టుకున్నాను, నేను కట్ చేస్తాను. అవి నచ్చిన వాళ్ళు తీసేసుకోండి. లేయర్స్ ఆబ్వియస్లీ బయటకు వచ్చినాయి కదా, సో మనం ఒక బైట్ తినేటప్పుడు బిస్కెట్, స్ట్రాబెరీ అండ్ విప్డ్ క్రీమ్. నేను అదే అనుభూతున్నా. ఇది తీసుకొని ఒక బిస్కెట్ ముక్క తీసుకొని దాని పెద్ద నువ్వు కూడా తిను. ఇదిగో సైతి టేక్ దిస్. I got it. అంతే, నువ్వు తీసుకో. రివర్స్ పెట్టమా. నీకు జామ్ వచ్చిందా? వచ్చింది. I didn't get the jam. Where did the jam go? ఉందిలే. జామ్ మధ్యలోకి వెళ్ళిపోయింది, మధ్యలోకి వెళ్ళిపోయిందా? క్రీమ్ మధ్యలో ఉంది. ఓకే, రెడీ? సరే, తినటం ఎవరికి అలా కావాలంటే అలా తినండి, డెకరేషన్ వరకు అయితే చేసుకోండి అంతే. పెద్ద బయట వస్తుందన్న బాగా, నాకు చాలా పెద్దది వస్తుంది. ఓకే, సాయితి బాగా తీసుకుందన్న, 2 స్ట్రాబెరీస్ వేసుకుంది, చాలా బాగుంది. చిన్నపిల్లలాగా ఇప్పుడు మేము బయటకు వెళ్ళి ఆడుకొని రావాలి కాసేపు. ఇది వాట్ డు యు థింక్ సాయితి? చాలా చాలా బాగుంది. ఏంటంటే ఈ విప్డ్ క్రీమ్ ఎక్కువ స్వీట్ లేదు కదా, సో దాంట్లో నుంచి స్ట్రాబెరీస్ స్వీట్గా కొంచెం ఆ జామ్ పుల్లగా అట్లా ఉంటుంది. సో ఇట్ ఈస్ రియలీ రియలీ గుడ్. అండ్ బిస్కెట్ ఏమో కొంచెం సాల్టీగా అట్లా ఉంటుంది, సో యూ గెట్ ఆల్ ద ఫ్లేవర్స్ ఆఫ్ ఇట్. బిస్కెట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను బిస్కెట్ మేము ఇంట్లో చేయలేదు, బట్ అయినా చాలా బాగుంది.
సో మీరు ఇంట్లో బిస్కెట్ కావాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ మేము చెప్పాం కదా చాలా టైం అండ్ ఎఫర్ట్, మీరు అంత టైం ఉందనుకుంటే ట్రై చేయొచ్చు. ఎలా అయినా తినొచ్చు. Or you can do it like this. బట్ జామ్ ఉంటేనే టేస్ట్ వస్తుంది. యా జామ్ ఉండాలి మధ్యలో. ఐ థింక్ నువ్వు నెక్స్ట్ టైం చేసేటప్పుడు అదొక లేయర్ లాగా You want more jam? No, don't put it in the center. Like whipped cream పైన పెట్టు, అప్పుడు మనం కట్ చేసేటప్పుడు అన్నిటికి వచ్చింది. తీసుకోండి, చెరో పీస్ తీసుకోండి. బిస్కెట్ పైంది కింద అన్ని లేయర్స్. మా పిల్లలకి రోజు పప్పు కూరలు పెడతాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేనా? అంతే. నేను పప్పు కూరతైనా హ్యాపీగానే ఫీల్ అవుతామా. మ్యాంగో పప్పు చేస్తే మమ్మీ అసలు మ్యాంగోలు అన్నీ తెప్పించింది కానీ అసలు చేయలా. కరెక్టే కదా బుద్ధి, అనేది పాయింట్ ఏమిటి, నాకు నచ్చింది ఆ పాయింట్. మ్యాంగో పప్పు చేయలేదు. సరే ఈ ఒక్క బిస్కెట్ ముక్క చాలే నాకు, కానీ డబ్బా మీరు వేసుకొని తినండి, ఇంకా అయిపోయింది నాది. మీ డాడీకి కూడా చేసి పెట్టండి ఒకటి. ఏమంటావు బుద్ధి? అంతే. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ రెసిపీ అయితే డెఫినెట్గా మీరు ట్రై చేయండి. వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్గా ఉంటుంది. స్ట్రాబెర్రీస్, రెడ్ కలర్, ఇట్ టేస్ట్ రియలీ గుడ్ అండ్ ఇట్స్ సూపర్ సూపర్ సింపుల్ టు డూ. And మీరు whipped cream ఇంకా purchase చేస్తే it's even easier. యా బట్ జామ్ అయితే డెఫినెట్గా ఇంట్లోనే చేసుకున్న స్ట్రాబెర్రీ ది టేస్ట్ రియలీ. అది బెటర్ ఏమో నన్ను అన్నట్టు జామ్ చేసేసుకొని ఎక్కువ తెచ్చేసుకున్నారు అనుకోండి బిస్కెట్స్, విప్ క్రీమ్ ఇది రెడీగా పెట్టుకొని జామ్ పెట్టుకుంటే ఇంకా అయిపోయినట్టే కదా. అంతే. మనం ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అసలు ఎక్కువ ఏం లేవు. యా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ, ఎందుకంటే బిస్కెట్స్ తెచ్చుకుంటాం కాబట్టి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. సీ యూ గైస్ టుమారో ఇన్ అనదర్ వీడియో. బాయ్. Se acabó. Free drinks in the house.